జ్ఞాని, దేవుడేమో విశ్వజ్ఞానని చెప్పుకోవడం జరిగింది. ఈ జ్ఞాని అయిన వాడు ఒక గుహలో ఉంచబడ్డాడు. ఒక గుహలోకి వెళ్ళాడు అంతే. ఆ గుహలో నుంచి బయటకు వస్తే కానీ అతని జ్ఞానము తనకు ఉపయోగపడదు, గుహలో నుంచి బయటికి రాకపోతే తనకేం ఉపయోగపడదు జ్ఞానం. అందుకని బయటికి రావడానికి చూస్తున్నాడు. సరే బయటకు వద్దాము అనుకుంటే ఊరుకోరాయ జనం సామాన్లు పట్టుకెడతారు. అందుకని బయటికి రాకూడదు, రావాలన్నా తన చేతిలో లేదు. రేంటి మనం రావాలనుకున్న మన చేతిలో ఉండదు. అయితే ఉన్నవాటిలో నుంచే మనం బయటికి రావాలి, జ్ఞాన తేజస్సుతో బయటికి రావాలి. అందుకే భగవంతుడు కూడా చెప్తాడు, అహమిత్య పితుకు పరిమేత మృతస్థు జగ్రభ అహం సూర్య విభాజని అంటున్నాడు. ఓ బిడ్డ, ఆదేవతో మనోయమతో పరమాత్మ సదస్తాతో అగ్నే త్వాం కామయాగిరా అని అంటూ వీడు అంటున్నాడు, రే నాన్న నువ్వు చాలా గొప్ప జ్ఞానివి, సూర్య సమానుడవు, భస్మోస్మి సమానం ఉచ్యతామ్యో సూర్య ఇమంతం అభితిష్టామ్యో మా కంచనా అని ఇట్లాంటి అనేక మంత్రాలు జీవుడికి ప్రేరణ చేస్తూ భగవంతుడు ఇచ్చిన మాటలు ఉన్నాయి. అందుకు ఈ జీవుడు బయటికి రాలేకపోతున్నాడు, జ్ఞాని ఏం ప్రయోజనం కనపడాలా. అందుకని ముందు మనం ఛేదించుకుంటూ రావాలి అని చెప్పుకున్నాం. దేన్ని ఛేదించుకోవాలన్నాము? ఏ కోశము? మొదటిది అన్నమయ కోశం. ఇవి అన్నమయ కోశము, తర్వాత ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ కోశాల అడుగులు ఉండిపోయారు, ఈ స్వరూపులు వెనక్కి ఉండిపోయారు. వీటిని ఛేదించుకుంటూ బయటికి రావాలి మన కృషి అది. అందుకని మొదట అన్నాన్ని గురించి ఆలోచించమంటున్నాడు. ఈ శరీరం అంతా కూడా చర్మం మొదలు ఎముక వరకు మొత్తం అన్నమే. నువ్వు తీసుకున్న అన్నమే ఎముక వరకు మధ్య వరకు కూడా వెళ్ళిపోయి, అంటే వాడికి అనుకూలంగా వెళ్ళే ఈ శరీరం యొక్క ఆహారాన్ని సర్వస్య త్రివిధో భవతి. ఆహారాలు ఎన్ని రకాలు? ఆహారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఈ 3 రకాల ఆహారాలలో నుంచి ఏ ఆహారం ద్వారా ఈ శరీరం నుంచి అతని తేజస్సును బయటికి పంపగలడు. అందుకని అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? కట్వాంల లవణ ప్రోక్త విశ్రాంతి అని కృష్ణుడు చెబుతున్నాడు కదా భగవద్గీతలో. చేసినము అని శ్లోకం ఉంది. ఆ శ్లోకం ప్రకారంగా ఈ మన ఉప్పులు, కారాలు, తామస వృత్తిని కలిగించే అనేక క్రియలు కలిగిన ఆహారాలు ఇవి వేసి శరీరాన్ని ఇట్లా చేస్తే వాడికి ఆ వెలుతురు రానివ్వగలరు. ఆ జ్ఞాని యొక్క వెలుతురుని బయటికి రాకుండా నిరోధిస్తున్నాయి. అందుకని వాడు ఏం చెప్తున్నాడు కృష్ణుడు కూడా? సాత్విక ప్రవృత్తి కలిగిన ఆహారాన్ని సేవించండి. ఈ శరీరం నీకు ఉపయోగపడుతుంది. ఇదే సాధనం. శరీర మాధ్యం కాదు, ధర్మ సాధనం. ధర్మ సాధనమే అసలు ఈ శరీరం. ఈ శరీరం లేకపోతే ఏది లాభం? అందుకో చెప్పాను కదా, అనేక ప్రాణుల యొక్క శరీరాల్లో నుంచి మానవ శరీరంలోకి ఎందుకు వచ్చాడు? పరిత్య భూతాని పరిత్య లోక సర్వ ప్రతిశో దిశ ఉపస్థాయ ప్రథమతామృత ఆత్మనాత్మాన
తస్మాస్మిన్ సంవివేశ. ఈ శరీరంలో ఉండే ప్రయోజనం ఏంటంటే దేవుడికి ఎదురుగా ఇక పక్కన లేవు, ముక్కు సూట్ అయిపోతారు ఇద్దరు. అలాంటి శరీరాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని డైరెక్ట్గా ఎదుర్కోవాలి. మీ అందరికీ తెలుసు, ఎదుర్కోవడం యుద్ధమే. ఎవరితో యుద్ధం మనం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? యుద్ధం ఎవరితో చేయాలండి? ఎవరు శత్రువు ఉంటే యుద్ధం చేస్తారు. ఇక్కడ శత్రువు కాదు, మిత్రుడితో యుద్ధం, తండ్రితో యుద్ధం. ఎవరు? కొడుకు, కూతురు, ఎవరన్నా కానీ ఇప్పుడు యుద్ధం చేయాలి. అందుకని చెప్పాడు ఉపనిషత్కారు, ప్రణవోధను శరోభ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేతు. ఎవరికి గురి పెట్టమన్నాడు ఈ బాణాన్ని? ఎవరిని గురిపెట్టి ఛేదించాలి మనం? పరమాత్మకు గురిపెట్టాలి. గురిపెట్టి పరమాత్మను ఛేదించాలి. ఛేదించాలంటే వాడికి తన శక్తులన్నీ ఎరగలిపోయి ఎట్లా చేయగలుగుతాడు? అది అట్లా అవ్వాలని ఈ శరీరం ఏం చేస్తుంది? జీవుడి యొక్క తపనను గ్రహించి ఇయం కళ్యాణ్యజ, నేను ముసల్దాన్ని అయిపోయినా యాదాటితో నీ కోసమే నానా అవస్థలు పడుతున్నా నాయన. నువ్వు నిద్ర లేకపోకుండా నువ్వు ఇంకా నిద్రపోతానే ఉన్నావు. ముసల్దాన్ని అయిపోయాను. ఇయం కళ్యాణ్యజల మధ్యస్యామృతాభుగే యస్మై కృతాశయే సయశ్చకారజారస. ముసల్దాన్ని అయిపోయి గొగ్గునైపోయి కూడా యాదాడుతున్నానురా. ఎందుకు ఏలాడుతున్నాను? నువ్వు నీ శక్తిని ఏమైనా మేల్కొని ప్రయోగించుకుంటావేమోనని నేను ఏలాడతా. నీకోసమే ఉన్నానురా. నువ్వేమో ఆ నిద్రలో పడి వస్తున్నావు. నేను ఏమని చెప్పేది నీకని లేదు. ఏది ఏడుస్తుంది? శరీరం. ముషికాన్ని అయిపోయాను, అయినా ఏలాడుతున్నాను. ఎందుకు ఏలాడుతున్నాను? నీకు ఎప్పటికైనా ఆ బుద్ధి కలిగి నీ శక్తిని ఎన్ని జాగ్రత్త పెట్టుకుని ఒకదాన్ని ఛేదించుకుంటూ వచ్చి నువ్వు ఆ బాణంతోని గురి పెట్టి వాడు పట్టుకుంటావేమోనని నేను ఈ షాకినంతా చేస్తున్నాను నాయన. నీకు పట్టిందే ముషికైపోయినా కూడా లేరా అబ్బాయి చేసుకుంటావంటారా? ఎవరు ఇస్తారే అంటాడు. ఎవరిని ఇస్తే చేసుకుందామని. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ ప్రాణాలైతే ఉండి మనల్ని అక్కడికి చేర్చడానికి ఎంత శ్రమ చేస్తున్నాయో తెలుసా? అది కూడా అందుకని చక్కగా నీకు చివరికంటా కూడా ఆకలి అయ్యేటట్టు చేస్తూ ఇవన్నీ చేస్తూ శరీరంలో అన్ని భాగాలకి వెళ్తూ హృది ప్రాణ భుజే అపాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠదేశతో ధ్యాన సర్వ శరీర అని పనిచేస్తుంది పాపం. అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెప్పాను కదా, ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా అదే. ఈ ఆరోగ్యాన్ని మనం పొందాలంటే యోగం చేయాలి. అంటే ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. దాని యొక్క గతిని మామూలుగా కాకుండా కొంచెం ప్రత్యర్థనం చేయండి నాయన. అది కూడా చూడండి బాబు మీరు. అంటే మామూలు గతిని మార్చండి. ఎప్పుడూ అదే అనుకోకండి, దాని గతిని మార్చి చూడండి. ఇట్లా అనేక సూత్రాలు పతంజలి మహర్షి మనకి అనేకం చెప్పారు. ప్రాణాయామై దహే దోష ధారణాభ్యర్థ కీల్విషం ప్రత్యాహారేణ సంసర్గాత్ ధ్యానేన అనీశ్వరాన్ గుణాన్. ఓ నాయన
నువ్వేదో ధ్యానంలో దేవుడు అంటున్నావేమో. దేవుడు కాదు ఇక్కడ చూడాల్సింది, ఇంకా 2 ఉన్నాయి. వాయిస్ మీద చూడు. అది చూడంటే నీకు దేవుడితో పని లేదు, నీకు జరగదు. ధ్యానేనా ఈశ్వరాన్ని కూడా ఇంకా 2 ధ్యానాలు చేయాలి. ఆ ధ్యానాలు చేసి ఒకదాన్ని తొలగించుకుని ఇంకో దాన్ని తొలగించుకుని అప్పుడు వాణ్ణి పొందాలి. ఇది ఊరికే అయినా మాట కాదు. అందుకని ఈ ప్రాణాయామ విద్య అనేది ఇవాళ యోగము అని కూడా అంటారు. దీన్ని యోగము అంటే యస్మాత్ రుచేన సిద్ధ్యతి యజ్ఞో విపశ్చితశ్చ సాధీనా యోగం. యోగం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, భగవంతుడు విశ్వస్వరూపుడు అంటాం. నీకు లేక విశ్వస్వరూపుడు అంటే విశ్వస్వరూపుడు అంటే ఏమిటి? ఇప్పుడు మనకి ఇందులో ఓముని గురించి చెప్పేటప్పుడు దయానందుని వారి అస్సలు ఆయన మనకు పనికొచ్చే ఎన్ని తీసుకొచ్చి చెప్పాడో చెప్పడానికి వీళ్ళు ఎతికి ఋషి కాబట్టి మన హృదయాలన్నీ తెలుసు కాబట్టి ఎక్కడ ఏమి తీసుకొచ్చి పెట్టాలో కానీ పెట్టేశాడు. ఇప్పుడు ఓం అనే దానికి ఆ ఓం అని అన్నారు కదా. ఆ అంటే ఏమని చెప్పాడు అక్కడ? విరాట్ స్వరూపుడు, అగ్ని స్వరూపుడు, విశ్వడు. ఇప్పుడు విశ్వడు ఏంటి చెప్పండి? విశ్వడు అంటే మామూలుగా చెప్పండి, వాళ్ళందరికీ అర్థమయ్యేది చెప్పండి. మనం ఏదో అనుకుంటే పోతాం, అందుకని కొన్ని చెప్పను నేను. విశ్వస్వరూపుడు అంటే చెప్పాలి. ఓముడి గురించి కూడా మనకి కనీసం ఆకారం గురించి కూడా చెప్పలేకపోతే ఎట్లా? అది మంటే ప్రత్యేక చెప్పు. దానికి ఎప్పుడు ఉంటాడో అంతలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా. నీళ్ళు అతని ఎందు తనలో తనుండి అన్నింటిలో ఉంటున్నాడు. ఎక్కడ ఏమంటున్నాడు? తనలో తనుండి అన్నింటిలో ఉంటున్నాడు. నువ్వు మనం చెప్పండి. మనలో మనమేము అసలు అది వచ్చింది తిప్పలు. మనలో ఉంటే మనలో మనం ఉంటే నువ్వెంతరా అని అంటారు. ఇప్పుడే అసలు భగవంతుడు చెప్పిన మాటలకే పొంగిపోయాస ఎవరో వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు తనలో తనుండి అన్నింటిలో ఉండటం. ఇప్పుడు నీలో నువ్వు లేవు, అంతటా ఉండాలని చూస్తున్నావు. నీలో నువ్వు ఉండకుండా అంతటా ఉండాలని చూస్తున్నావు. ఇప్పుడు అక్కడికి ర్యాకెట్ మీద పంపారు కదా, అది మన కొంచెం కొద్దిగా దిగింది, అంత కొద్దిగా పోయింది. ఏం చేశాడు? తనలో తనుంటే అక్కడ కూడా ఉండేవాడు. వీడు తనలో తనుంటే తన జ్ఞానంతో కూడా తను కూడా అక్కడ ఉండేవాడుగా. అది ఎక్కడ తీసుకెళ్ళేవాడుగా. తనలో తను లేదు కదా, అందుకని కేవలం అంతవరకే వచ్చింది వాడి జ్ఞానం. అందుకని ఓం అనేది ఒక్క ఆయన కొట్టుకుంటా ఉంటారు. ఓం మనరా, ఓం మనరా అని మన ప్రాణకుమారి గారు. మన రాజేశ్వర గారిని అడుగుతున్నారు, మీకు 60 ఏళ్ళు కదా, మరి అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని. అది చెప్పలా, మీరు చెప్పలా. మేమందరం అప్పుడు నీ మారా ఉన్నావయ్యా, పడవయ్యా ఇవన్నీ నేర్చుకున్నాం, ముందుకు రావయ్యా అని మేము కూర్చున్నాం. అప్పుడు మీరు వచ్చారు. మా ప్రేరణే అది మీరు అనసుగా. మనకి అదృష్టం ఉంటేనే కదండి మనం అక్కడ కూర్చోలేదు ఆయన పాడే పాటని. మరి మన ప్రేరణ లేకపోతే ఆయన పాటని అదృష్టం మనకెట్లా కలుగుద్ది? అందుకని నీ వెనకమాలే ఉన్నాం. ఇప్పుడు ఉన్నప్పుడు అట్లాగే ఉన్నాం, లేనప్పుడు అక్కడే ఉన్నామని మీరు అనుకోవాలి. అందుకని మీరు మేము కలిసి ఇక్కడ కలిసాము అనుకుని వారు అనుకోవాలి. అట్లా దయానందుడు చెప్పిన భిక్ష వలన ఎక్కడికక్కడ అన్ని మాట్లాడవచ్చు. సమయస్ఫూర్తి అసలు వేదం తెలియాలంటే సమయస్ఫూర్తి చాలా అవసరం. ఒక జ్ఞానం సరిపోదు. చాలా మంది జ్ఞానులు ఉన్నారు.
ఉన్నారు. ఎన్నెన్నో ఉపన్యాసాలు కింద నుంచి పైదాకా అసలు చదవట్లేదు, దుమ్ము దులిపేస్తారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు వేదం చదివేవాళ్ళు, ఆ క్యాసెట్ కూడా పెడుతున్నారు, గణపాటి దగ్గర పెడుతున్నారు నిజమే, కానీ ఒక్కదానికి అర్థం తెలియదే. హారహార కిలాభూ గదేత్య వేదం నా విజానాతి అర్థం ఈ సకలం భద్రం నచ్చితే. గాడిద కట్టెలు మోసుకెళ్తుంది. ఏ కట్టెలు అవి? గంధపు కట్టెలు. గంధపు కట్టెలు మోసుకెళ్తుంది. దానికి వాసన తెలుసా? తెలియదు. అట్లాగే ఈ భారవాహకులు వీళ్ళంతా. వేదాలు చదివితే ఒకటే వస్తుంది. వేదం చదివితే ఏమొస్తుంది అంటే వేద మంత్రాలు కానీ ఏవైనా సరే నామానితే శతక్రతో విశ్వామి ఈమహి ఇంద్ర అభిమాతిషాఖ్యే. నేను కలెక్టర్ని, నేను ఇక్కడ వినను, నేను ఎప్పుడు కింద కూర్చోవటం ఏంటి, నేను పంతులు గారిని, నేను ఎప్పుడు టేబుల్ అక్కడే కూర్చుంటాను కుర్చీలో అని ఇట్లాంటి అభిమానాలు ఉండబడట. అభిమానం అనేది లేకపోతే భగవత్ సాక్షాత్కారానికి, భగవంతుడి గురించి అనుకోవటానికి అభిమానం సురాపనం, గౌరవము రౌరవం, ప్రతిష్ట శోకరీష్ట, త్రయంతొక్క హరిభరి. ఈ లక్షణాలు ఉన్నవాడి హరిభరించడానికి వీళ్ళే. ఎన్నెన్నో పనులు అచ్చకాల్చింది. పెద్ద పెద్ద విద్వాంసులు, పెద్ద పెద్ద మేధావులు జెండాలు పట్టుకుని నానా అవస్థలు పడి గాయత్రిను అత్యంత మరిగిన జెండాలు మోసారు, ఎన్నెన్నో పనులు చేశారు. వాళ్ళంతా ఎవరు? వాళ్ళు అసలైన విద్వాంసులు. కూర్చుని ఇక్కడ చెప్పే మేము విద్వాంసులు కానే కాదు. ఇంతమంది కృషి ఫలమే ఇక్కడ మనందరం కూర్చోడానికి వీలవుతుంది. వాళ్ళు విద్వాంసులు. ఒకరు పుస్తకాలు అమ్ముతారు, ఒకరు యజ్ఞ సామాగ్రిని అమ్ముతారు, ఒకరు యజ్ఞ కుండాలు అమ్ముతారు. మోసుకుని భారం వాడు మోసుకుని వెళ్ళేదో మరి అంత కష్టపడుతుంటారు. వాడు గొప్ప, మనం గొప్ప. ఇక్కడ కూర్చొని 4 మాటలు చెప్పగానే మేము గొప్ప వాళ్ళు వెళ్ళిపోతామా? ఇవన్నీ కూడా వేద మంత్రాలు ఇస్తున్న గాయత్రిత్వ గాయత్రిను అత్యంత మర్గిన. ఎంత అద్భుతమైన, అసలు ఏది వదిలిపెట్టకుండా మహానుభావులు ఆ పరమాత్మ ఎన్ని విషయాలను పిల్లలకు చెప్పినట్టు చెప్పాడు కదండి. ఇంకేం చేయాల్సింది ఆయన కూర్చోబెట్టి పప్పు రుబ్బారు, రొట్టెలు చేసి పెట్టారు అంటే మనకు బాగుంది. ఆ కథలు అంటే చెవులు పెద్ద పెద్ద చేసుకుని వింటానికి చూస్తాం. అవి చెయ్యరు. భగవంతుడు చేస్తాడు. పని చేసుకుంటానికి వచ్చింది నువ్వు చేసుకొని ఈ పని నేను ఎందుకు చేస్తాను? నేను చేయాల్సిన పని లేదు, నాకు అసలు అవసరం కూడా లేదు. చేసుకుంటానని వచ్చింది నువ్వు. ఈ శరీరాన్ని తరింపజేసుకుంటానని వచ్చిన వాటికి నువ్వు తరింపజేసుకో, నాకే సంబంధం. ఇట్లా ఆలోచించే స్థితికి మనుషులు రావాలండి. ఆధ్యాత్మికం అంటే అసలు ఎంత తేలికైంది లేదు, తెలియకపోతే ఎంత భారమైంది పోతుంది. తెలిస్తే చాలా సింపుల్. నేను చెప్పాను కదా, మీరు ఒకటే చెప్పాను నేను. ప్రకృతిలో ఉండే ఏ వస్తువునైనా సరే నువ్వు సేవించేటప్పుడు, ప్రతి వాక్య నేను చెప్పాను, నారాయణ నేను, విష్ణువు ప్రాణశక్తి. ఇట్లా ప్రతిదీ ఏది శుభకరమైన పనులు శివుడు. అట్లా ప్రకృతిలో ఉండే ఆ మాత మనని ఎంత ముద్దాడతా, ఎంత చేసి మనందరికీ సేవ చేస్తుంది కదా. ఆ తల్లి చేసే సేవని మనం రొమ్ముకు తొలగదు కదా. సేవను ఉపయోగించుకొని తల్లి అన్నారు కదా, అందుకని ఆమెను దువ్వుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ తల్లిని కాపాడుకుంటూ, ఆ తల్లిని నేను నిమ్ములుకుంటూ, అమ్మ నువ్వు నీ మీద బాగా నమ్ము, నువ్వు కష్టపడుకుంటామ్మా, నేను నిమ్ముతాను అని నువ్వు మొదలెట్టాలి. ఆ తల్లిని చేసి అప్పుడు దాన్ని అధిగమించాలంటే ఈ అన్నమయ కోశం అనేది ఉంది. చాలా చాలా ఈ ప్రాణమయ కోసం ఈ 2 కనుక అధిగమించితే ఇక 3వ మంది మహాతల్లి పెద్ద ప్రమాదం. ఏంటది?
వచ్చింది. ఈ మనస్సు అనేది ఏంటంటే అసలు చెప్పడానికి వీలు లేదు దాని శక్తి సామర్థ్యాలు. కానీ మన చేతిలోనే ఉంది. దాన్ని మన చేతిలో పెట్టారు భగవంతుడు. నువ్వు ఎట్లా అదుపు చేసుకోవాలో కూడా చెప్పాడు. శ్వాస ప్రశ్వాసలో గతి విచ్ఛేదన ప్రాణాయామం. తర్వాత ప్రాణబంధనం మనస్సు దేని మీద పనిచేస్తుంది? ప్రాణం మీద పనిచేస్తుంది. ప్రాణం మీద పనిచేసినప్పుడు ఈ ప్రాణాన్ని మనం చేతిలో పెట్టుకుని దాన్ని వశం పట్టుకోవాలి. ఎట్లా? అందుకని ఏం చేశారు? పూరకం, రేచకం, స్తంభవృత్తి, కుంభకం, రేచకం, ఇట్లాంటి అనేక 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 సెంటెన్స్ ఉన్నాయి. అవి ఎక్కడ ఏ విధంగా ఏది తీసుకోవాలో అట్లా తీసుకుంటూ ఆసనాలు, ప్రాణాయామము, ముందు ప్రాణాయామం, తర్వాత ఆసనాలు. ప్రాణాయామం ద్వారా మనస్సు ఏం చేస్తుంది? నీ చేతిలో ఉంటుంది. అప్పుడు నువ్వు ఆసనాలు చేయి. నీ శరీరంలో ఎక్కడ రోగం అనేది ఉంటుందని చెప్పి. ఎందుకని చెప్పాను కదా, ప్రాణాయామంలో ఏముంది? ఈ వాయువు ఏం చేస్తుంది? ఆవాతవాది భేషజం వివాతవాది యత్రప తొమ్మిదికి పుష్పభేషజం దేవానాం దూతం చేసింది. అది నీకు దూత, భిషక్ వైద్యుడు. ఎవరు?